సహజంగానే మీరు డ్రైవింగ్ లవ్ చేస్తారు. మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయని మేము వింటుంటాం. సో, ఇలాంటి కథతో మీ ముందుకి అభిలాష్ రెడ్డి వచ్చినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? ఈ సెట్‌లో శర్వానంద్‌తోని ఆహ్, కోఆర్డినేట్ చేసుకోవడం ఎలా అనిపించిందండి? ఇప్పుడు నేను మంచి డ్రైవర్ అన్నారు. దానికి ఈ సినిమాకి సంబంధం లేదు. నా వరకి ఆయనే రేసర్. సో బట్ వర్క్ చేయడం మాత్రం హ్యాపీగా, అన్నిటికీ అభిలాషే రెస్పాన్సిబుల్. అంత ఈ సినిమాకి అంత పెద్ద పేరు వచ్చిందంటే ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. సో బాగా వర్క్ చేసుకున్నాను, హ్యాపీ వర్క్ చేసుకున్నాను. ఇట్ వాస్ నైస్. శర్వానంద్‌తోని కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయిందండి? అంటే క్యారెక్టర్స్ తండ్రి కొడుకుల మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ. ఎస్ ఆయన ఒక కాంప్రమైజ్ అవ్వరు. 2-3 సారి మా మానిటర్ చేసుకుని కరెక్ట్గా టేక్లకు ఏం డెలివరీ చేయాలో డెలివరీ చేస్తారు. ఆయనని తక్కువ అంచనా వేయకూడదు. ఈజ్ గుడ్ అండ్ ఈజ్ హార్డ్ వర్కింగ్. శర్వా గారు. అయ్యా, శర్వా గారే వెరీ హార్డ్ వర్కింగ్. ఆయన ఆయన మనిషే అంత మారిపోయారు. అంటే నేను కేబీఆర్ పార్క్ వాకింగ్ వెళ్తుంటా, ఆయన అక్కడ జాగింగ్ చేస్తుంటారు. సో అప్పుడే నేను చూస్తున్నా. సో ఈజ్ నేను మాత్రం కాదు, అందరూ హార్డ్ వర్కింగ్ అని. అందులో ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్.